హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడే కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే వీడియో కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఈ వీడియోలోని మీకు శివాలయంలో జరిగే బసవ పూజ అనేది ఎప్పుడు జరుపుకుంటారు అనేది మీకు చెప్దాం అనుకుంటున్నానండి. నిన్న ఈవినింగ్ మేమైతే బసవయ్య పూజ చూడ్డానికైతే వెళ్ళామండి. ఇది వరకు మీకు చూపించాను, కానీ ఇంత క్లియర్ కట్గా అయితే మీకు చెప్పలేదు. నిన్న పంతులు గారు చెప్పిన విషయాలన్నీ నేను చక్కగా అన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఏంటంటే చాలా చాలా బాగా చెప్పారండి. నిన్న పంతులు గారు కూడా చాలా చాలా బాగా చేశారంటే రెగ్యులర్గా బాగా చేస్తారు, కానీ నిన్నైతే మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. చాలా అంటే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాము, కానీ ఎన్నో తెలియని విషయాలైతే మాత్రం నిన్న పూజలో తెలుసుకున్నామండి. దానికి తోడు చాలా చాలా అంటే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఈరోజు ఈ వీడియోలోని శివాలయంలోని బసవ పూజ ఎప్పుడు చేస్తారనేది చెప్దాం అనుకుంటున్నాను మీకు. బసవ పూజ చేయడం వలన, బసవయ్యకి పూజ చేయడం వలన మనకి కలిగే ప్రతిఫలం గురించి తెలుసుకుందాము ఈ వీడియోలోని. ఈ బసవ పూజ అనేది ప్రతి నెల మాస శివరాత్రి ముందుగా వచ్చే త్రయోదశి సాయంత్రాన చేస్తారండి. నానబెట్టిన శనగలు మూట కట్టి బసవయ్యకు నైవేద్యంగా పెడతారు. అలా పెట్టడం వలన భక్తులకి మనసులో ఉన్న కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అంటండి. శివయ్యకు జరిగే అన్ని అభిషేకాల కంటే బసవయ్యకు జరిగే అభిషేకం అంటే ఆ సదాశివునికి చాలా ఇష్టమటండి. ఈ అభిషేకం చేయడం వలన భక్తులకి తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉంటాయి కదండి, అవి పోతాయంట. మరియు జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కూడా అవి తొలగిపోతాయంట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి పంతులు గారు, మాత్రం చాలా చాలా బాగా చెప్పారు. అంటే మనం ఎప్పుడైనా మనం తెలియక ఏదైనా పొరపాటు చేస్తాం కదా, ఆ పొరపాటుని మనం రెక్టిఫై చేసుకోలేం కదా. ఏవైనా తెలియక చేసిన దోషాలు పాపాలు ఏవైనా ఉంటాయి కదా, అవన్నీ పోతాయంటండి ఈ బసవయ్య పూజ చేసుకుంటేనంట. మనం వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళలేమంటండి ఆ బసవ పూజకి. ఆ తండ్రి మనల్ని చూడాలి అనుకుంటే మనం ఆ తండ్రి దర్శనం అయితే చేసుకోగలమటండి. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసండి పంతులు గారు అయితే మాత్రం. పూజ చేసి మొత్తం ఈ వివరాలన్నీ చెప్పారు. తర్వాత ఏంటంటే మనం దేవాలయానికి వెళ్తాం కదా, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలటండి. దేవాలయానికి ఎందుకు వెళ్తాం అసలు? యాక్చువల్గా అయితే మనం దేవుడికి దగ్గర అవ్వడానికి వెళ్తాం అనమాట. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలటండి. మనం ప్రశాంతంగా ఉండాలంట. అప్పుడు ఆ ప్రశాంతత వల్ల మనం దేవుణ్ణి దర్శించుకున్న దానికి ఫలితం చాలా ఎక్కువ ఉంటుందంట. మనకి ఏదైనా కోరిక ఉండి శివాలయంకి వెళ్తాం కదండి, మనం శివాలయంకి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఆ తండ్రిని మనం దండం పెట్టుకుంటాం కదా, ఆ తండ్రికి కోరికలు ఏవైనా మనం విన్నవించుకున్నప్పుడు ఈ కోరికలన్నీ ఆ తండ్రి దగ్గరికి చేర్చేదే బసవయ్యటండి. మనం బసవయ్యని ప్రసన్నం చేసుకుంటే శివయ్య వెంటనే ప్రసన్నులవుతారట. అంటే మనం ఎప్పుడైనా శివాలయంకి వెళ్తే ముందు నందీశ్వరుణ్ణి తాకి ఆ తర్వాత శివుడి దగ్గర దర్శనం చేసుకుంటే చాలా మంచిదటండి. ఎందుకంటే నందీశ్వరుడు ఆ శివయ్యకి చెప్తాడంట ఎవరు వచ్చారు అనేది. చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. మనం దేవాలయంకి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉండాలటండి. మనసు ప్రశాంతత కోసమే కదండి దేవుడి దర్శనం చేసుకుంటాము. ఆ దర్శనం అన్నది సఫలీకృతం అవ్వాలంటే మనం చాలా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతోటి ఎవరిని దూషించకుండా ప్రశాంతంగా ఉంటే ఆ దైవం కూడా మనల్ని వెంటనే అనుగ్రహిస్తారట. చాలా బాగా చెప్పారండి పంతులు గారు అయితే మాత్రం. పూజా విధానం కూడా అద్భుతంగా చేశారు. నాకైతే మనసు నిండిపోయిందండి. కానీ ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్ళామండి. అప్పటికే అభిషేకాలన్నీ అయిపోయి పంచామృతాలతో ముందు అభిషేకాలు చేస్తారండి. అద్భుతం అండి, నిజంగాను మనసు నిండిపోతుందండి. అంత అందంగా ఎంత బాగా చేస్తారో. చాలా జనాలు కూడా వచ్చారండి. ఆ తర్వాత మొత్తం ఫస్ట్ అంతా పంచామృతాలతో అభిషేకాలు అయిపోయిన తర్వాత గంధము
విభూతితోటి అభిషేకం చేస్తారండి. అద్భుతంగా ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే ఆ అభిషేకం అయితే మేము చూసామండి. చాలా ఆనందంగా అనిపించేది. మొత్తం అంతా అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత నందీశ్వరుడికి అందంగా అలంకరిస్తారండి. పూలదండలతోటి గారెలు దండలు కూడా వేస్తారంటే వడలు ఉంటాయి కదా, మనం మినపప్పుతో చేస్తాం. ఆ గారెలు దండ వేస్తారు, శనగల దండ వేస్తారు. తర్వాత ఏంటంటే శనగలు మూట కట్టి చాలామంది మొక్కుకుంటారంట. ఇప్పుడు మనకే ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరికని ఆ తండ్రి దగ్గర చేర్చాలంటే మనం నానబెట్టిన శనగలు మూట కట్టి ఆ మూటని తండ్రికి సమర్పిస్తామటండి. సమర్పిస్తే వెంటనే ఆ తండ్రి మన కోరిక నెరవేరుస్తారట. చాలా బాగా చెప్పారండి. అంటే ఏంటంటే మనకి ఏదైనా కోరిక ఉంటే తప్పకుండా ఇలా మూట కట్టామనుకోండి, ఆ తండ్రికి చాలా ఇష్టమటండి. అలా ఎన్ని మూటలు తెలుసండి, చాలామంది తీసుకొచ్చారు. అవన్నీ ఏం చేస్తారంటే ఈరోజు అన్నదానం చేస్తారటండి. ప్రతి మహాశివరాత్రి ముందు వచ్చే త్రయోదశి సాయంత్రం ఈ బసవ పూజ అనేది చేస్తారండి. ఆ మరుసటి రోజు అన్న సమారాధన కూడా అవుతుందండి. ఈరోజు ఎవరైనా వీలుంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే గూడ్ షెడ్ శివాలయం దగ్గర అన్నదానం అయితే జరుగుతుందండి. తప్పకుండా రండి. ఆ స్వామి ప్రసాదాలు తీసుకోవడానికి అదృష్టం ఉండాలి కదా. అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అంతా అలంకరించేసి ఎంత అందంగా అలంకరించారండి. అసలు నందీశ్వరుడికి మొత్తం ఆ శనగల దండ, పూలదండ, వడల దండతోటి నిండిపోయి ఎంత అందంగా ఉన్నారు తెలుసా అండి. మొత్తం అంతా అలంకరించేసి మొత్తం లైట్లన్నీ అన్నీ ఆఫ్ చేసేస్తారండి. ఆఫ్ చేసి చక్కగా నక్షత్ర దీపం హారతిస్తారనమాట. ఎంత అందంగా ఉన్నారు తెలుసా అండి. నిజంగా చాలా బాగా అనిపించింది. మనసు నిండిపోయిందండి. వెళ్ళకపోయి ఉంటే చాలా చాలా మిస్ అయిపోదాం. అంటే చాలామంది వచ్చారు చూసారు, ఎంత జనాలు వచ్చారు. చక్కగా ఒక దగ్గరేమో తీర్థం ఇస్తున్నారు, శతకోపం పెడుతున్నారు, ఇంకో పక్కనేమో ప్రసాదం ఇస్తున్నారు. క్లమ్జీ కూడా అవ్వదండి. అంటే వెళ్తాం కదా, ప్రశాంతంగా ఉంటుందండి. గుడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.